తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న అతి శీతల గాలుల వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. తెల్లవారుజామునే పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ సంగారెడ్డి నుంచి మరింత సమాచారం అందిస్తారు. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగానే మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు చూసినట్లయితే ప్రధానంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో దాదాపుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. మనం నిన్న చూసుకున్నట్లయితే కోహిర్లో 7.8 డిగ్రీస్ టెంపరేచర్ నమోదైంది. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా రికార్డులను బ్రేక్ చేస్తూ 5.8 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా ఎప్పుడైనా డిసెంబర్ చివరి వారంలో 1-2 రోజులు రాష్ట్రంలోని అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో డిసెంబర్ మొదటి వారం నుంచే ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా మనం చూసినట్లయితే ఇప్పటికే దాదాపు సింగిల్ డిజిట్స్కి టెంపరేచర్స్ పడిపోయినాయి. దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రధానంగా చూసినట్లయితే తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులు అందరికంటే ఉదయమే విధుల్లో వస్తుంటారు. ఇట్లా ఉదయం తెల్లవారుజామున విధుల్లోకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ప్రధానంగా చూడొచ్చు శానిటేషన్ కార్మికులు తెల్లవారుజామున 3:30-4కే తమ విధుల్లో చేరుతారు. వాళ్ళకి ఎట్లా ఇబ్బంది అవుతుందని తెలుసుకుందాం. అన్న, పొద్దుగాల ఎన్నింటికి వస్తారు మీరు? ఇక్కడ ఎట్లా అవుతుంది? చలికి ఎట్లా ఇబ్బంది అవుతుంది? మాకు చలికి చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న 4:30కి లేస్తాం. ఇంటికి 4:30కి ఇక్కడికి వచ్చేసరికి 5 అవుతుంది. 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వర్క్ చేస్తాం. మాకు చలి చాలా తీవ్రత బాగానే ఉంది. సంగారెడ్డిలో స్వెటర్లు ఉన్న వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు మామూలుగానే వస్తున్నారు. అదే కొనుక్కున్న వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు మామూలుగా వస్తున్నారు. చలి మాత్రం బాగానే తీవ్రత ఉంది మా సంగారెడ్డిలో అయితే. మస్తు ఇబ్బంది అవుతుంది సార్ చలికి. మస్తు నాకు మొన్న 3-4 రోజులు హెల్త్ బాగాలేకుండే చాలా దమ్ము వచ్చింది నాకు చలికి. డ్యూటీకి రాలేకపోయినా నేను. అయినా కానీ వచ్చినా కానీ రాలేదు అని అంటున్నారు. మళ్ళీ చలి పెడుతున్నది సార్. చేతులు కాళ్ళు ఈడ్చుకపోతున్నాయి. దమ్ము పైన వస్తుంది. ఈ చలికి వాతావరణం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం లేట్ వస్తామంటే కూడా ఒప్పుకుంటలేరు. రావాలా ఖచ్చితంగా అంటున్నారు. వచ్చినా కానీ చలికి చాలా ఘోరం ఉంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది నాకు. హెల్త్ బాగాలేదు. కొంచెం చలి వల్లనే హెల్త్ ఖరాబ్ అవుతుంది సార్ మాకు. నేను 4-5 రోజులు ఆరోగ్యం బాగాలేక ఇంటికి పడుకొని ఉన్నా. నేను దమ్ము మీద వచ్చింది సార్ నాకు. ప్రధానంగా మనం చూసినట్లయితే పారిశుధ్య కార్మికులు అనే వాళ్ళు ఉదయం 4:30-5కే ఇట్లా తమ విధుల్లో చేరుతారు. ఎంత చలి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళు వచ్చి మొత్తం పట్టణాలు మొత్తం పరిశుభ్రంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు కూడా దాదాపుగా తెల్లవారుజాము నుంచి తమ విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు తెల్లవారుజామున అంటే దాదాపుగా మనకి ఆర్టీసీ సేవలు మొదటి సేవలు చూసినట్లయితే 3:30-4 నుంచి ప్రారంభమైతే ఈ చలికి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ ఆర్టీసీ డ్రైవర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వారిని అడిగి తెలుసు. అన్న, ఈ చలి వల్ల ఎట్లా ఇబ్బందులు అవుతున్నాయి, ఏంది పరిస్థితి చెప్పి? సార్, కొంచెం చలికి మనసు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అయినా డ్యూటీ చేయండి తప్పదు కదా సార్. జాగ్రత్తగా వెళ్ళాలి. మనసు వచ్చినప్పుడు లైట్లు బంద్ చేసుకుంటా జాగ్రత్తగా రోడ్డు మీదగా చూసుకుంటూ పోవాలి సార్. ఆ మనసు వల్ల బాగా కొంచెం చలి ఇబ్బందిగా ఉంది. షటర్లు వేసుకొని డ్యూటీ చేస్తున్నాం సార్. కొంచెం మనసు బాగా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా లైట్లు వేసుకొని ఆపుకుంటా చిన్నగా వెళ్ళిపోవాలి సార్. మీరు మామూలుగా ఇటు పల్లెటూర్లకి పొలాల వైపు పోతుంటారు. ఆ రోడ్ల మీద ఎట్లుంది పరిస్థితి? అక్కడ పొగ మంచు అదంతా మనసు ఎక్కువగా ఉంటుంది సార్. మన సింగూరు ఆ ఏరియాలో కొంచెం మనసు బాగుంటుంది సార్. నిదానంగా వస్తున్నాం సార్. ఇక చూసుకుంటాం. డ్రైవర్లు వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు తప్పదు, పొద్దుగాల రావాల్సిందే, వీళ్ళని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాల్సిందే. ఇందులో భాగంగా వీళ్ళు వచ్చినది గతంలో ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం డిసెంబర్లో మొదటి నుంచి కూడా బాగా చలి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఉదయం మీరు మామూలుగా ఎన్నింటికి వస్తారో వచ్చేటప్పుడు చలి పరిస్థితి మీరు మామూలుగా రావడానికైనా మీరు ఇట్లా తెల్లవారుజామునే డ్యూటీ పోతున్నప్పుడు బయట పరిస్థితులు ఎట్లుంది? పొగమంచు ఎట్లుంది? పొగమంచు ఫుల్ ఉన్నది, ఏం కనిపిస్తలేదు. అది అడిగి రావడానికి 1 గంటన్నర టైం పడుతుంది. వచ్చి 6 o'clock వెళ్ళాలి. అది పరిస్థితి. ఇటు పొగమంచు కూడా ఉంటుంది. పొగమంచు వల్ల చాలా జాగ్రత్త వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే అరగంటలో వెళ్ళాల్సిన గమ్యస్థానాలు కూడా గంటన్నర సమయం పడుతుంది. ఎందుకంటే లైట్లు వేసుకొని పొగమంచులో చాలా జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కూరగాయలు పండించే రైతులు కూడా చాలా మంది తెల్లవారుజామున అంటే దాదాపుగా 2-2:30కి లేచి వాటిని బండి మీద ఎక్కించుకొని 3ంటికి స్టార్ట్ అయ్యి 4-4:30 కల్లా ఇట్లా ఈ సంగారెడ్డి మార్కెట్కి చేరుకుంటే ఈ చలివలో వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నాయిందని కనుక్కుందాం. మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు? ఏమేమి కూరగాయలు తెస్తే ఏంది పరిస్థితి ఎట్లుంది?
టమాటా మిర్చి. ఎంత దూరం నుంచి వస్తే ఎన్నింటికి స్టార్ట్? ఇప్పుడు ఎన్నింటే 3 గంటలకు లేస్తాం. 3 గంటలకు లేచి వస్తాము. ఈడ 4 అవుతుంది. మాల్ దించడానికి అది చేయడానికి 4-5 అవుతుంది. ఇప్పుడు ఆడికించి అమ్ముకుంటా చలిలా ఎట్లా పోవాలి, చేతులు అనేది ఇట్లా వణుకుపోతుంది. అట్లా వస్తున్నాము, అమ్ముకొని పోతాం. 7-8 గంటల వరకు వెళ్తాం. ఒకసారి రేటు ఉంటుంది, ఒకసారి రేటు ఉండదు. ఒకవేళ మీరు లేటుగా వచ్చినాను అంటే చలికి 3ంటికి 3ంటికి కాకుండా 5ంటికో 6ంటికో వచ్చే పరిస్థితి లేదా? వస్తే ఏమవుతుంది? ఈడ ఎవరు తీసుకోరు, ఎవరు ఉండరు కూడా. పబ్లిక్ అందరు వెళ్ళిపోతారు. ఊర్లలో పొగ మంచిది అంతా బాగుంటది కానీ రోడ్ల మీద ఎట్లా ఇబ్బంది అవుతుంది? పొగ చాలా పొగ అవుతుంది సారు, చాలా పొగ అవుతుంది. పట్టుకుని కూడా రాకొచ్చింది. చలి ఫుల్ అవుతున్నది. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. ఈ మంచిగా రావాలంటే కూడా భయం అవుతున్నది, చాలా భయం అవుతున్నది. మాకు చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఈ మంచు పడితే నీళ్ళు వస్తున్నాయి మొత్తం అద్దం మీద. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. చలి ఫుల్ అవుతున్నది. చలి వల్ల ఇట్లా వివిధ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. తెల్లవారుజామున అంటే చలి, వర్షం, ఎండ అని ఏది లేకుండా లెక్క చేయకుండా కొంతమంది తమ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో చెప్పుకున్నట్లయితే ఇటు పారిశుద్ధ కార్మికులు కానీ, డ్రైవర్స్ కానీ, ఇట్లా రైతులు ఇలాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఏదున్నా లెక్క చేయకుండా తమ పని తాము చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ఇట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో పాఠశాల సమయాలు టైమింగ్ కూడా మార్చారు. లేట్గా స్కూల్ తెరిచే విధంగా అక్కడ ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. చాలా మంది తెల్లవారుజామున అంటే దాదాపుగా 7:30-8ంటికే పిల్లలు స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చలికి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా స్కూల్ సమయం మార్చాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి